హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో నా పేరు ప్రదీప్. సో ఈరోజు ఫస్ట్ డే, ఫినాలే ఫస్ట్ డే ఈవినింగు ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం. సో దానికంటే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ కాబట్టి ఇది కరెక్టేనా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. కొన్ని ఆహ్, ఒక ఇద్దరి గురించి చెప్పాలనుకుంటున్నా. ఒక ఇద్దరు ఆడియన్స్, అదేవిధంగా ఇద్దరు రివ్యూవర్స్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే బాధేసింది. అందువల్ల మీతో ఆ బాధను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో, ఎక్కడ స్కిప్ చేయబాకండి ప్లీజ్. ఎందుకంటే చాలా చిన్న వీడియో ఇది. ఎందుకంటే అనాలిసిసే కాబట్టి ఓటింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. మొదటగా ఒక ఇద్దరు ఆడియన్స్‌ని గురించి చెప్పాలి. అతని పేరు ఒక్క సెకండ్. సో, నిప్పత్తి నాని. ఇతను ఓపెన్ చేసింది అకౌంటు నవంబర్ 24 తేదీ. అంటే నవంబర్ 24 అంటే డిసెంబర్ 24 కూడా, అంటే నెల కూడా కాల. ఇతను కేవలం ఈ బిగ్ బాస్‌లో కామెంట్లు పెట్టేదానికి అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇతను వాడిన భాష ఎంత దారుణంగా ఉందంటే, అసలు లంకొడక, ఆహ్, చాలా బాధేసింది నాకు. నేను ఇతని మీద కేసేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసా, ఇతను డీటెయిల్స్ కూడా సేకరించా, కేసేయొచ్చు. నేను కూడా ఎవరిని బట్టి వాళ్ళని తిట్టకూడదు. రివ్యూవర్స్ కూడా తిట్టకూడదు. అది 100% క్రైమే నా దృష్టిలో. కాబట్టి ఇలాంటోళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. అసలు నీకు తెలుసా పి? నీకేం తెలుసురా వెధవ నా కొడకా? ఏంటండి ఈ భాష? నాకేదో దీని మీద ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నా. ఇష్టం ఉంటే చూడు, లేకపోతే సైలెంట్ అయిపో. ఇంకొకటి, నువ్వు గౌతమ్ పిఆర్. అయ్యా, మీరు పొద్దున్నే నేను పెట్టిన వీడియో ఒకసారి చూసి చూడండి, మీరే చూడండి. నేను ఎవరికి ఉన్నట్టు చెప్పాను, ఎవరిది హైయెస్ట్ ఉన్నారు అని చెప్పాను. బుద్ధుందా వాడికి అసలు? అరేయ్ నిప్పత్తి నానిగా, నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? నువ్వు కూడా అమ్మకి పుట్టావు కదా. నాకు ఉండాలిరా, నాకు తల్లిదండ్రులకు పుట్టే నేను నీలాగా అడ్డంగా పుట్టలా. ఎందుకంటే ఆ విధమైన మాటలు మాట్లాడకూడదు. తర్వాత ఇంకొకటి, వెంకటయ్య అంటే ఎవరు సబ్స్క్రైబర్. ఇతను మార్చ్ 29, 2003 స్టార్ట్ చేశాడు ఇతను. అంటే అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇతను ఏం చేశాడంటే గౌతమ్ని తిడుతున్నాడు. ఏమని? ఆ మొన్న కొడుకు లేకపోతే మా నిఖిల్ గెలుస్తాడని. ఏం మాట్లాడేవి? ఇవి సభ్య సమాజంలో ఉన్నాం మనం. మన సభ్య సమాజంలో ఉంటే ఇలాంటి మాటలు రావు. ఎందుకు ఈ విధంగా తిట్టినందువల్ల ఏం లాభం మీరే చెప్పండి. ఏమైనా లాభం వస్తుందా? ఇప్పుడు నిఖిల్ గెలుస్తాడా? నీకు నాకేమైనా వస్తుందా? లేదా గౌతమ్ గెలుస్తా, నీకు నాకేమైనా వస్తుందా? ఇదొక షోను షోగానే చూడాలి. సినిమాకి వెళ్తాం, సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తాం, అంతేగాని అక్కడ వేరే ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకుంటున్నారా? ఇలాంటి ఎదవలు ఉంటే అదే జరుగుతుందండి. ఇంకో ఇద్దరు రివ్యూస్ గురించి చెప్పాలనుకున్నాను కదా, అది కూడా చెప్తున్నాను. ఆయన ప్రతిదానికి ఆ రివ్యూస్, ఆయనకి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూడండి మీరే. నేను చెప్పేదాన్ని బట్టి నీకు అర్థమైపోద్ది. ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేస్తున్న వారికి పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆయన గారు అంటారు, అబ్బా ఇప్పటికన్నా వెళ్ళిపోయావు తల్లి. ఏంటి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి వీడియో చేస్తారు ఎవరన్నా? ఇప్పుడు ఒక ఎపిసోడ్ చేస్తాం, ఇప్పటికైనా వెళ్ళిపోయావు. ఇతనే అసలు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ యాంటీ విష్ణుప్రియ. ఒక అమ్మాయిని గురించి ఆ విధంగా మాట్లాడడం నీకు తగునా? యూట్యూబర్, నిన్నే ప్రశ్నిస్తున్నా నేను. నీకు అంత వయసున్న అమ్మాయి కూడా ఉంటుంది. ఎందుకంటే నీకు అంతా నడిచిన పైన కింద నడిచిపోయి, పైన బొచ్చు కూడా లేదు నీకు కనీసం జ్ఞానం ఉందా? అంత మాటలు ఇప్పుడు అయిపోయిన అమ్మాయిని గురించి నీకెందుకయా అంత తుత్తరా? ఇంకొక ఆయన, నేను చెప్పేది కరెక్ట్గా చెప్తాను, ఎక్కడ అబద్ధం చెప్పాను. ఫస్ట్ వీడియో నాదే ఉంటుంది. సో అఫీషియల్ ఓటింగ్ కలిపి చెప్తానంటాడు ఆయన. ఆయన అంటాడు, నీకు ఎలిమినేషన్ అయినా నీకు తగ్గలేదు, ఇంటికి వెళ్ళిపోయి వీడియోలు చూసుకో. యూట్యూబ్ పోయి చూస్తుంది కదా బాస్. నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు నీతులు చెప్తావు కదా, ఈ విధంగా తిట్టే వాళ్ళని నీతులు చెప్తావు కదా. మరి నువ్వు చేసింది ఏంటి? ఒక అమ్మాయిని పట్టుకుని ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా పట్టుకుని పీడించడం ఏంటండి చెప్పండి? నువ్వు పెద్ద పోటుగాడవే,
చెప్తుంటావు కదా అప్పుడప్పుడు అన్ని జూజూబీ మీరంతా నా దృష్టిలో అంటుంటావు కదా, నిన్ను కూడా అట్లా అనుకుంటుంది. ఆ అమ్మాయి కూడా ఏదైనా చేయాలను కేసేయాలను వేస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? సో రివ్యూగానే చెప్పాలి బాసు, అంతేగాని పర్సనల్ అటాక్ చేయకూడదు. ఇది నా అభిప్రాయం. ఫ్రెండ్స్ మీరందరూ నా బాధను అర్థం చేసుకుంటారు అనుకో. ఎందుకంటే వీళ్ళు అరే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా వదలడం లేదండి వీళ్ళు. ఉన్నారు ఇప్పుడు 5 మంది. 5 మంది గురించి చెప్పు ఏముంది? ఓకే. ఇక ఎవరిని చేసి ఇప్పుడు నిఖిల్‌కి పొద్దున క్లియర్ కట్‌గా హైయెస్ట్ అని నేను చెప్తే, నువ్వు గౌతమ్ పిఆర్ అని నిఖిల్ పిఆర్ కాదు, గౌతమ్ పిఆర్ అని కోస్తాడు అతను. ఏమన్నా అర్థం ఉందో చెప్పండి? అలా ఉంటది మనోళ్ళ పరిస్థితి. ఆవేశంతో ఆపుకోలేదు. ఇది ఒక గేమ్ షో నాయన. ఇది పర్సనాలిటీ షో ఇది. బిగ్ బాస్ అంటే ఒక పర్సనాలిటీ. మనలో కూడా ఆ పర్సనాలిటీ ఇక్కడే బయటపడుతుంది. మన వ్యధవేషాలన్నీ ఈ కామెంట్లోనే అర్థమవుతుంటుంది. ఓకే. ఒకసారి నేను అన్నీ చూసుకున్న తర్వాత ఎవరు రివ్యూస్ కూడా వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటారండి. లెక్కేసుకోండి, ఎవరు కూడా చెప్పరు ఆటోమేటిక్గా. కాపీ చేయరు. కాపీ చేస్తే ఏమంటారు? ఒకరోజు చేస్తారు, రెండో రోజు చేస్తారు, మూడో రోజు ఎవరు చూడరు. సరే ఓకే, వదిలేండి వాళ్ళ గురించి. ఎందుకంటే బాధేసింది కాబట్టి చెప్పా. లాగ్ ఏంటో సారీ. నిఖిల్కి అయితే నియర్లీ 39 to 40% పడుతుంది, ఇందులో అనుమానం లేదు. నిఖిల్ రేపు బిగ్ బాస్ 8 ట్రోఫీ ఎత్తబోతున్నాడు, ఇది కన్ఫామ్. గౌతమ్ ఫ్యాన్స్ వాళ్ళు నన్ను తిట్టినా పడతా, ఎందుకంటే ఉన్నదే చెప్తున్నా బాస్. నేను గౌతమ్ కూడా పొగిడా. అనఫిషియల్లో మొత్తం 7 చూసా, 7 గౌతమే ఉన్నాడు. అది ఏమైనా కరెక్ట్ అవుతుందా? మ్యాచ్ అవుతుందా? కావడంలా. తర్వాత గౌతమ్ సో 30 to 32% ఉంది. వీళ్ళిద్దరికీ దరిదాపు 7-8% డిఫరెన్స్ ఉంది. ఇక గౌతమ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున చేస్తే క్రాస్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా, మనమేమో దేవుళ్ళమే. సో అక్కడ ఉన్నది నాకు వచ్చిన ఫిగర్ నేను చెప్పగలుగుతున్నా. సో తర్వాత ప్రేరణ 15 to 16%. ఈ అమ్మాయికి ఆడవాళ్ళు బాగా వేస్తున్నారు అబ్బా, బాగా కనెక్ట్ అయ్యారు, బాగా వేస్తున్నారు. ఇక చివరిలో ఉండేది ఇద్దరు, నబిల్ 9%, అవినాష్ కూడా ఇతను పర్సంటేజీ 5 to 6 ఇలా వీళ్ళకి పడుతున్నాయి. ఇక ఫస్ట్ సెకండ్ కదా మనకు విన్నరు రన్నరే కదా చూస్తాం. సో నా ఉద్దేశం ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే విన్నర్కి ప్రైజ్ మనీ ఇస్తున్నారు, కానీ ప్రతి గేమ్లో చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఉంటుంది. మరి బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు విన్నర్కే మనీ ఇచ్చేస్తారు? పాపం 15 వారాలు ఉన్నోళ్ళకి, అదే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి 50 ఇచ్చారు. సెకండ్ వచ్చిన వాళ్ళకి కనీసం ఒక 15 ఇవ్వండి, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఒక 10 ఇవ్వండి. ఇంకా ఇంట్రెస్ట్గా వస్తారు కదా కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేసేదానికి. నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఒక్కరికే 50 లక్షలు ఇచ్చి సెకండ్ వచ్చి అసలు ఏమీ లేదు, ట్రోఫీ ఉండదు, ఏమీ ఉండదు. ఇది ఒకరు బాధ వేసింది నాకు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? మీకు కూడా అదే ఆలోచన వచ్చిందా? కామెంట్ చేయండి. సో రాత్రి ఎపిసోడ్తో నేను ఎపిసోడ్ చేయడం లేదు, ఎందుకంటే ఈరోజు అంతా కూడా జరిగింది ఏంటంటే అమలా ప్రభాకర్ గారు వచ్చారు. అదేవిధంగా మొత్తం నాయన ఈ సీరియల్ బ్యాచ్లు మొత్తం దిగేస్తూ ఉన్నారు. అవన్నీ చెప్పాలంటే బోరు, అన్ని గేమ్స్ ఆడిపిస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి రేపు ఉదయాన్నే మళ్ళీ ఓటింగ్ రిజల్ట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ.